భారతదేశంలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, గత చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో లేనటువంటి ఒక మూర్ఖ పరిపాలన, ఒక చేతగాని పరిపాలన, ఒక రండ పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. అది నేననడం కాదు, ముఖ్యమంత్రి ఆయన మాటల్లోనే ఆయనే స్పష్టంగా చెప్పుకుంటున్నాడు. కాసేపేమో నాకు హిట్లర్ ఆదర్శంతోనే నేను హైడ్రా పెట్టిన, అక్కడ ఇరాన్లో, పర్షియన్ గల్ఫ్లో, ఇజ్రాయెల్లో ఎట్లయితే యుద్ధ ట్యాంకులతోని మొత్తం ఇండ్లు కూలి నాశనం అవుతున్నాయో ఆ పద్ధతుల్లో నేను హైదరాబాద్లో కూడా చేసినా చూడండి, పేదోళ్ళ ఇండ్లు ఎట్లా గులగొట్టినా నాకు అధికారం ఇవ్వగానే అని చెప్పి ప్రకటించుకున్న ఏకైక పరిపాలకుడు ఈ ప్రపంచంలో ఈ ముఖ్యమంత్రిని చూస్తున్నాం. అదే సందర్భంలో నిన్న అధికారులతో రివ్యూ పెట్టి ఒక్కరు నా మాట ఇంటలేరు, ఏ అధికారి నా మాట ఇంటలేరు అని చెప్పిన రండ పరిపాలన చేతగాని ముఖ్యమంత్రిని కూడా నిన్న మనం ఇక్కడే చూసాం. అంటే ఒకవైపు ఒక అంతులేని మూర్ఖత్వం, ఇంకొక వైపు చేతగాంతనం, అసహాయత, అధికారులను తన తప్పులకు అధికారులను నిందించే ప్రయత్నం. నిన్నటికి నిన్న ఒక సిగ్గుమాలిన యాడ్ వేసుకున్నారు. ఆ సివిల్ సప్లై మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు. ఏంటి, మొత్తం 1,50,00,000 టన్నుల ధాన్యం సేకరించినాం, 35,000 కోట్లు రైతులకు వేసేసినాం అని చెప్పి నిన్న సిగ్గుమాలిన యాడ్ ఇచ్చుకున్నారు. ఇప్పటికీ కూడా మీరు ఇప్పుడు ఈ క్షణం నేను మాట్లాడుతున్న క్షణం కూడా నా చుట్టూ ఇంకా కొనుగోలు కేంద్రాలలో ఓటట్లే కనబడుతున్నాయి. మీరు ఈ కెమెరాలు తీసుకుపోయి చూపించవచ్చు ఎక్కడికైనా సరే. ఇక్కడ ఈ చుట్టూ మన చుట్టూ నిలబడి ఉన్నాయి. మీరు ఏ ఊరికి వెళ్ళి రైతులను అడిగినా ఇంకా కొంతమంది రైతులు మాకు ఒడ్లు పోసి చాలా కాలం అయింది, ప్రభుత్వం తీసుకుపోయి డబ్బులు రాలేదని చెప్తున్నారు. ఒకటే మాట, నిజంగానే రైతులకు మీరు డబ్బులు వేస్తే మళ్ళీ యాడ్ వేసుకునే పని ఉంది? మీ దగ్గర డబ్బులు తీసుకున్న రైతులే మెచ్చుకుంటారు కదా, యాడ్ వేసుకొని మీకు మీరు ఎందుకు జబ్బలు చేసుకొని సర్టిఫికేట్లు ఇచ్చుకుంటున్నారు? అందులోనే కనబడుతుంది ఈ ప్రభుత్వం యొక్క పనికి మాల్యతనం. ఇంకా గొప్పగా మేము ప్రపంచంలో ఎవరు చేయడం గొప్ప పని చేసినాం, ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు రైతులకు యూరియా ఎగ్గొట్టి యూరియా కావాలంటే యాప్ పెట్టుకోమని అడిగినోడు లేడు. ఐటీ పుట్టించిన అమెరికాలో, జర్మనీలో, ఇతర ఆ దేశాల్లో కూడా రైతులకు ఎరువులు కావాలంటే మీరు యాప్లో తెచ్చుకోండి అని చెప్పిన మానవుడు లేడు ఇప్పటి వరకు. గంత పనికిమాలిన పరిపాలన ఇక్కడనే జరుగుతుంది. ఇంకా దానికి తోడు రేపు ఇంకా డిఏపిని కూడా, యూరియాలో చాలా గొప్ప విజయం సాధించినట, ఈ డిఏపికి కూడా యాప్ పెడతారట. మొత్తానికి మీరు ఏ యాప్లు పెట్టినా తెలంగాణ ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా మీకు ఖతం చేసే యాప్ తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని ఇంటికి పంపించే యాప్ చేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ తుంగతుర్తి నియోజకవర్గంలో జరిగిన బిఎల్ఏల సదస్సు ఏదైతే ఉన్నదో ఆ సదస్సులో ఉండే ఆ ఉత్సాహం చూసినప్పుడు, తుంగతుర్తిలో కార్యకర్తల ఉత్సాహం చూసినప్పుడు, ఎందుకంటే ఇదే తుంగతుర్తిలో గత సమైక్య పాలనలో, ఈ దుర్మార్గపు కాంగ్రెస్ పాలనలో మొత్తం ఏ ఊర్లో చూసినా రక్తం ఏర్లై పారింది, ఏ ఊర్లో చూసినా 4 గోరీలు దర్శనం ఇచ్చినాయి. కానీ కేసీఆర్ పాలనలో అద్భుతంగా, ఎప్పుడు కాకతీయుల కాలం నుంచి ఆ తర్వాత ఎంత అద్భుతంగా వ్యవసాయంలో ముందుండేనో ఈ తుంగతుర్తి తాలూకా, మళ్ళీ కేసీఆర్ పరిపాలనలో మళ్ళీ ఆ స్వర్ణయుగం వచ్చింది రైతాంగానికి, వ్యవసాయానికి. కానీ దురదృష్టం ఏంటంటే మళ్ళీ ఇప్పుడే మాకండ్ల ముందే రైతుల కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి, తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా. ఇది స్పష్టంగా కనబడుతుంది ప్రజల్లో. తప్పకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర మంత్రివర్గం సిగ్గుపడే పద్ధతుల్లో పరిపాలన చేస్తూ ఉన్నారు. అన్ని రంగాల్లో కూడా విఫలమైనరు. మీరు కొత్త ఇవ్వకపోతామే, కొత్త ఇచ్చేదని చేత కాదు అందరికీ తెలుసు. కానీ కేసీఆర్ ఇచ్చినవి కూడా, కేసీఆర్ 5 సంవత్సరాలు వరుసగా ఇచ్చి చూపించిన విద్యుత్, 24 గంటల విద్యుత్తును ఇవ్వలేకపోతున్నారు. కేసీఆర్ ఇంటింటికి మంచినీళ్ళు 5 ఏళ్ళు వరుసగా ఇస్తే అవి కూడా ఇవ్వలేకపోతున్నారు. కేసీఆర్ హయాంలో వరుసగా 4 సంవత్సరాలు చెరువులు నిండి మత్తళ్ళు దునికి అలుగులు పోసినాయి. అనేక గ్రామాలలో చెరువులు అడుగులు చూడలే మేము 4-5 ఏళ్ల నుంచి. కానీ మళ్ళీ ఈ దుర్మార్గ పరిపాలన వచ్చిన తర్వాత మళ్ళీ ఎడారి కరువు పరిస్థితులు వచ్చినాయి. తప్పకుండా ఈ ప్రభుత్వం దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది.